రణ్వీర్ అయితే ఒక బ్యాగ్‌లో డబ్బులు పెట్టుకొని ఒక షాప్ దగ్గరికెళ్ళి అక్కడున్న షాప్ అతనితో మాట్లాడుతూ ఉంటాడనమాట. నాకు బాంబు కావాలి అనేసి రణ్వీర్ అడుగుతాడనమాట. ఏంటి వంకాయ బాంబా? లక్ష్మీ బాంబు కావాలా? అనేసి అతను చెప్తాడనమాట. నాకు వంకాయ బాంబు వద్దు, టెంకాయ బాంబు వద్దు. నాకు నిజమైన బాంబు కావాలి అనేసి రణ్వీర్ అంటాడనమాట. ఇక్కడ అలాంటి బాంబులేమీ ఉండవు. ఇది హార్డ్‌వేర్ షాప్ అనేసి అతను చెప్తాడనమాట. నేనన్నీ తెలుసుకొనే వచ్చాను. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని నాకు బాంబు ఇవ్వు అనేసి రణ్వీర్ డబ్బులు చూపిస్తాడనమాట. అతనైతే ఆ డబ్బులు తీసుకొని లోపల పెట్టుకొని ఇంకా లోపలికెళ్ళిపోయి ఒక బాంబునైతే బాక్స్‌లో పెట్టుకొని రణ్వీర్‌కి తెచ్చిస్తాడనమాట. ఇదిగోండి సార్ మీరు అడిగిన ఐటెమ్ తీసుకెళ్ళండి అనేసి అతను చెప్తాడనమాట. అవును సార్. ఈ బాంబుగా చాలా డేంజరస్. ఇది కానీ పేలిందంటే నామరూపాలు లేకుండా పోతాము. అందరూ తునాతునకలైపోతారు. జాగ్రత్త సార్ అనేసి అతను చెప్తాడనమాట. ఓకే అనేసి రణ్వీర్ అయితే వెళ్ళబోతూ ఉంటాడనమాట. సార్ మీ పేరేంటి? మీరెవరు? అనేసి అతను అడుగుతాడనమాట. నీ పేరు నాకు వద్దు. నా పేరు నీకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు నాకసలు బాంబే అమ్మలేదు. అలాగే ఉండు అనేసి రణ్వీర్ అంటాడనమాట. ఓకే సార్ అనేసి అతను చెప్తాడనమాట. రణ్వీర్ అయితే ఆ బాంబుని తీసుకొని కారులో కూర్చుంటాడనమాట. వెంటనే మనోహరికి ఫోన్ చేస్తాడనమాట. ఏంటి రణ్వీర్ బాంబు కొన్నావా? అనేసి మనోహరి అయితే అంటూ ఉంటదనమాట. కొన్నాను మనోహరి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఎక్కడ పెట్టాలి? ఇది చాలా డేంజరస్ అంట అనేసి రణ్వీర్ అంటాడనమాట. అది నీ దగ్గరే ఇంక నీ ఇంట్లోనే పెట్టుకో. ఏం చేయాలో నేను మళ్ళీ చెప్తాను అనేసి మనోహరి ఫోన్ పెట్టేస్తనమాట. ఈ మనోహరి ఎప్పుడింతే నన్నెప్పుడు రిస్క్‌లోనే పెట్టిద్ది అనేసి అనుకుంటూ రణ్వీర్ అయితే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతాడనమాట. ఏంటి మనోహరి బాంబు అంటున్నావు, కొన్నారంటున్నావు. కొంపదీసి ఆ బాంబునైతే బాగి వెళ్ళి కారులో పెడతావా ఏంటి? ఆ కారు గాని పేలిందంటే మన మీదే డౌటొస్తది. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటాం కదా! అనేసి ఇంకా చంబా అనిద్దనమాట. అయినా కానీ చంబా దీన్ని నేను కారు బాంబులాగా వాడట్లేదు. ఈ బాంబుని ఎప్పుడు ఎలా వాడతానో ముందు ముందు నువ్వే తెలుసుకుందువులే అనేసి మనోహరి అనిద్దనమాట. వామ్మో! మనోహరి ఇంక ఏం చేస్తావో ఏమో కంగారుగా ఉందనుకుంటూ చంబా మనసులో అయితే అనుకుంటూ ఉంటదనమాట. ఇంక నెక్స్ట్ సీన్‌లో అయితే మన రామ్మూర్తి అయితే కింద కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడనమాట. ఇంక కాఫీ తాగాక వెళ్ళొస్తాను బాబు ఇంక నేనైతే ఊర్లో అయితే బంధువులందరినీ, ఇరుగు పొరుగు వాళ్ళని సీమంతానికి పిలవాలి. శుభలేఖలు కూడా వేయించాలి అనేసి రామ్మూర్తి అంటాడనమాట. శుభలేఖలేంటి సార్ సీమంతానికి అనేసి రాథోడ్ అంటాడనమాట. అంటే బాగీ పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది. శుభలేఖ వేయించలేదు, పంచలేదు, ఎవ్వరిని పిలవలేదు. అందుకే అందరినీ పిలిచి ఇప్పుడు విందు భోజనం పెడతాను. అంగరంగ వైభవంగా సీమంతం కూడా చేస్తాను అనేసి రామ్మూర్తి అయితే చెప్తాడనమాట. ఎందుకు నాన్న మీకంత ఖర్చు అనేసి బాగి అనిద్దనమాట. అమ్మ బాగి నేను 6 నెలల నుంచి అయితే డబ్బులు సంపాదించి కూడబెట్టాను. నా దగ్గర అయితే సీమంతానికి సరిపడా డబ్బులున్నాయిలేమ్మా. నువ్వు కంగారు పడొద్దులే అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట. సరే బాబు వెళ్ళొస్తాను పిల్లలు. ఇంకా బాగి కడుపులో ఉండే బిడ్డకు కూడా బాయ్ బుజ్జి తల్లి అని చెప్పేసి రామ్మూర్తి వెళ్తూ ఉంటాడనమాట. ఆగండి మావయ్య గారు. ఇంకా రాథోడ్ మావయ్య గారిని కారులో తీసుకెళ్ళు అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట. వద్దు బాబు నేను వెళ్తాను అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట. మావయ్య గారు మీరు చెప్పినట్టే నేను ఊర్లో సీమంతం చేయడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు నా మాట ప్రకారమే మీరు కారులో వెళ్ళాలి అనేసి అమర్ చెప్తాడనమాట. రండి సార్ అల్లుడు అంత ప్రేమగా చెప్తుంటే మీరేంటి ఆలోచిస్తారనేసి రాథోడైతే రామ్మూర్తినైతే బయట కారు దాకా లాక్కెళ్తాడనమాట. రాథోడ్ చెప్పడం మర్చిపోయాను. నువ్వు కూడా బాగి సీమంతానికి రావాలి అనేసి రామ్మూర్తి అంటాడనమాట. మా మిస్సమ్మ సీమంతానికి నేను రాకపోవడం ఏంటి? నేనే అంతా చేస్తాను దగ్గరుండి అనేసి రాథోడ్ అంటాడనమాట. ఇంకా అమర్ అయితే ఇంట్లో నుంచి బయటకొస్తాడనమాట. మావయ్య గారు అసలైతే సీమంతానికి మీకు చాలా ఖర్చయిద్ది కదా! ఈ డబ్బులు తీసుకోండి అనేసి అమర్ అయితే కొన్ని డబ్బులనైతే రామ్మూర్తికి ఇస్తూ ఉంటాడనమాట. అయ్యో! వద్దు బాబు నా దగ్గర ఉన్నాయి బాబు అనేసి రామ్మూర్తి అంటాడనమాట. మావయ్య గారు మీరెంతో కష్టపడి డబ్బులు కూడబెట్టారు. పైగా అప్పు కూడా చేసుంటారు. ఈ వయసులో అయితే మీరు సంపాదించి కష్టపడి మాకివ్వకూడదు. మేమే మీకివ్వాలి. అందుకే ఈ డబ్బులు తీసుకోండి. మీరనుకున్నట్టు సీమంతం జరిపించండి అనేసి అమర్ అంటాడనమాట. అయ్యో బాబు! అసలైతే కూతురు సీమంతం కోసం అల్లుడి దగ్గర డబ్బులు తీసుకోకూడదు. బాగుండదు అనేసి రామ్మూర్తి అంటాడనమాట. మావయ్య గారు మీకే ఒక కొడుకుండి ఇలాగ డబ్బులు ఇస్తూ ఉంటే మీరు తీసుకోరా? నన్ను మీ కొడుకుగా అనుకోండి. ఈ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టండి సీమంతానికి అనేసి అమర్ అయితే చెప్తాడనమాట. దానికి రామ్మూర్తి అయితే ఫుల్‌గా ఎమోషనల్ అయిపోతాడనమాట. ఏంటి సార్ తీసుకోండి సార్ మీ కొడుకు ఇస్తున్నట్టే తీసుకోండి సార్ డబ్బులు అనేసి రాథోడ్ చెప్పగానే ఇంకా రామ్మూర్తి అయితే ఆ డబ్బులు తీసుకుంటాడనమాట. ఇంకా రాథోడ్ అయితే రామ్మూర్తిని అయితే కారులో ఎక్కించుకొని తన ఇంటి దగ్గర దిగపెట్టడానికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్‌లో అయితే ఆర్మీ ఆఫీస్ చూపిస్తారనమాట.
ఉంటాడనమాట. ఇంకా ఒక వ్యక్తినైతే ఆర్మీ వాళ్ళైతే ఆఫీస్‌కి తీసుకొస్తారనమాట. సార్ ఇతనొక బాంబు సెల్లర్ సార్. ఎవరికో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు అమ్మాడు సార్. ఇంటెలిజెన్స్ వారిచ్చిన సమాచారం ప్రకారమే ఇతన్ని పట్టుకున్నాం సార్ అనేసి ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఏరా బాంబు ఎవరికమ్మావురా? ఎక్కడిచ్చావు బాంబుని? ఏ టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళకిచ్చావు? దాడి ఎక్కడ చేస్తున్నారు చెప్పరా అనేసి ఆర్మీ హెడ్ అయితే అతన్ని కొడుతూ ఉంటాడనమాట. అమ్మతోడు నాకేం తెలియదు సార్, వాళ్ళెవరో కూడా తెలియదు సార్, డబ్బుకు కకృతి పడి బాంబు అమ్మాను అంతే సార్ అనేసి అతను చెప్తాడనమాట. వీడిని బాగా కొట్టండి, వీడు నిజం చెప్పేదాకా అసలు ఫుడ్ వాటర్ ఇవ్వద్దు అనేసి ఆర్మీ హెడ్ ఆర్డర్ వేస్తాడనమాట. ఇంకా ఆ బాంబు అమ్మిన వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో వేసి కొడుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఎలా సార్, ఏం చేద్దాం సార్ అనేసి ఇంకో ఆర్మీ అతను అడుగుతాడనమాట. అసలు దాడి ఎక్కడ చేస్తారో తెలియదు. దాడి జరిగితే భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ ఆపరేషన్కి అమరేంద్రే కరెక్టు. అమర్ని డిస్టర్బ్ చేయక తప్పట్లేదు అనేసి ఆర్మీ హెడ్ అయితే అమర్కి ఫోన్ చేస్తాడనమాట. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అమరేంద్ర అనేసి ఆర్మీ హెడ్ అంటాడనమాట. ఇట్స్ ఓకే చెప్పండి సార్ అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. అమరేంద్ర ఎవరో ఒక అతనైతే ఇంకా బాంబుని అయితే వేరే వాళ్ళకి అమ్మాడు. వాళ్ళు ఎక్కడో దాడి ప్లాన్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నువ్వే ఈ ఆపరేషన్కి కరెక్ట్. దాడి ఎక్కడ జరగబోతుంది, అతను బాంబు ఎవరికి అమ్మాడు, అవన్నీ నువ్వు కనుక్కోవాలా, నువ్వు ఉండాలా, నువ్వు లీవ్ క్యాన్సిల్ చేసుకొని నువ్వు అర్జెంటుగా డ్యూటీలో జాయిన్ అవ్వు అనేసి ఆర్మీ హెడ్ అంటాడనమాట. అది సార్ అనేసి అమర్ నసుకుతూ ఉంటాడనమాట. అమరేంద్ర నాకు తెలుసు అమరేంద్ర, నువ్వు నీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉందని లీవ్లో ఉన్నావు, కానీ తప్పటం లేదు, నువ్వు త్వరగా అయితే డ్యూటీలో జాయిన్ అవ్వాలా, ఇది ఎమర్జెన్సీ అని చెప్పేసి ఆర్మీ హెడ్ అంటాడనమాట. ఓకే సార్ నేను బయలుదేరుతాను సార్ అనేసి అమర్ ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకా భాగ్య అయితే జ్యూస్ తాగుతూ ఉంటుందన్నమాట. అమర్ అయితే భాగ్య దగ్గరికి వెళ్తాడనమాట. ఆగండి, ఇదిగోండి మీరు చెప్పకుండానే నేను జ్యూస్ తాగుతున్నాను, ఫ్రూట్స్ కూడా తింటాను, వర్కౌట్స్ కూడా చేస్తాను, ఓకేనా అనేసి భాగ్య అనేది అనమాట. అమర్ అయితే భాగ్య దగ్గరికి వెళ్ళేసి మోకాళ్ళ మీద కూర్చుంటాడనమాట. భాగి నేనైతే అర్జెంటుగా డ్యూటీలో జాయిన్ అవ్వాలి భాగి అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. ఏంటండి మీరు, నా డెలివరీ దాకా లీవ్ పెడతానని చెప్పి ఇప్పుడు మధ్యలోనే వెళ్ళిపోతారా నన్ను వదిలేసి? నా డెలివరీ దాకా కూడా ఉండరా మీరు? అసలు నా మీద మీకు ప్రేమే లేదు అనేసి బాగి అయితే అలిగిద్దనమాట. సారీ బాగి, ఇది ఎమర్జెన్సీ, నేను వెళ్ళక తప్పట్లేదు అనేసి అమర్ అయితే అంటాడనమాట. అయ్యో ఏమండి సారీ ఎందుకు, నేనేదో ఊరికే జోక్గా అన్నాను. మీరు ఎంత అవసరమైతే తప్ప డ్యూటీకి వెళ్ళరు, మీరు వెళ్ళండి, నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను, టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటాను, ఫుడ్ తీసుకుంటాను, ఓకేనా, మీరేమీ నా గురించి కంగారు పడద్దు, మీరు వెళ్ళండి అనేసి బాగి అయితే అమర్కి ధైర్యం చెప్పిద్ది అనమాట. థ్యాంక్ యూ బాగి, నన్ను అర్థం చేసుకున్నందుకు అనేసి అమర్ అయితే ఇంకా వెళ్ళిపోయి యూనిఫామ్ వేసుకొని హాల్లోకి వస్తాడనమాట. అమ్ము అంజు ఇటు రండి అనేసి అమర్ పిలవగానే పిల్లలు వస్తారనమాట. నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను, నేను వచ్చేదాకా మిస్ అమ్మని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి అమర్ చెప్తాడనమాట. ఓకే డాడ్ అనేసి పిల్లలు అంటారనమాట. ఇంకా అమర్ అయితే ఇంకా ఆఫీస్కి బయలుదేరుతాడనమాట. ఏంటి మనోహరి, అమరేంద్ర చాలా రోజుల తర్వాత డ్యూటీకి వెళ్తున్నాడు, ఏదన్నా ప్రమాదం అనేసి చంబా అనిద్దనమాట. దేశానికి ప్రమాదం వస్తే మనకేంటి, అసలు బాకీకి జరగబోయే ప్రమాదం గురించి మనం ఆలోచించాలి అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట. ఇంతలోపు అయితే రణ్వీర్ నుంచి మనోహరికి కాల్ వస్తుందన్నమాట. ఏంటి రణ్వీర్, బాంబు సేఫ్గా ఉంది కదా అనేసి మనోహరి అయితే అంటూ ఉంటుందన్నమాట. అణుబాంబు పేలబోతుంది మనోహరి అనేసి రణ్వీర్ అంటాడనమాట. ఏంటి అణుబాంబు పేలేదు అసలు, అయినా కానీ ఏంటో సరిగ్గా చెప్పు అనేసి మనోహరి అనిద్దనమాట. ఆ బాంబు అమ్మినవాడు ఆర్మీ వాళ్ళకి దొరికిపోయాడంట అనేసి రణ్వీర్ చెప్తాడనమాట. అంత తెలివి తక్కువ వాడెవడో అలా దొరికిపోయాడు అనేసి మనోహరి అనిద్దనమాట. వాడెవడో నాకు తెలియదు, నేనెవరో కూడా వాడికి తెలియదు, నా డీటెయిల్స్ వాడికి ఏం తెలియదు మనోహరి, వాడి గురించి నాకు తెలియదు అనేసి రణ్వీర్ అంటాడనమాట. నువ్వేమి కంగారు పడద్దు, నీ డీటెయిల్స్ వాడికి తెలియదు కదా, ఏం కాదులే కంగారు పడక అనేసి మనోహరి అనిద్దనమాట. ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి దొరికాడంటే అమర్కి కూడా ఈ విషయం తెలుస్తుంది కదా అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట. అవును, ఆల్రెడీ అమర్ అయితే యూనిఫామ్ వేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు అనేసి మనోహరి అనిద్దనమాట. అంత కూల్గా ఎలా చెప్తున్నావు మనోహరి, అసలు అమర్ సంగతి నీకు తెలియదు అసలు, అమర్కి చిన్న క్లూ దొరికితే చాలు నా దాకా వచ్చి నన్ను పట్టుకొని చంపేస్తాడు, ఇప్పుడు నేనేం చేయాలి, ఈ బాంబును వదిలించు మనోహరి ఎలాగైనా అనేసి ఇంకా రణ్వీర్ అయితే అంటూ ఉంటాడనమాట. రణ్వీర్ నీ దాకా అమర్ రాడు, నీ డీటెయిల్స్ ఎవరికి తెలియవు, నువ్వు కంగారు పడద్దు, ఇప్పుడే నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పేసి మనోహరి అయితే ఫోన్ పెట్టేసిద్ది అనమాట. ఏమైంది మనోహరి అసలు చెప్పు,
బాంబు ఏమైనా మెడకు చుట్టుకుందా అనేసి చంబా అనిద్దనమాట. మెడకి చుట్టుకోలేదు, కాలికి చుట్టుకోలేదు. నువ్వు కూడా ఏంటి రణవీర్‌లాగా అంత కంగారు పడుతున్నావు అనేసి మనోహరి అనిద్దనమాట. అమర్‌ని 6 నెలలుగా దగ్గరుండి చూస్తున్నాను. ఫ్యామిలీకి ఏదన్నా అయినా ఒక అడుగు వెనకేస్తాడేమో కానీ దేశం కోసం ముందుంటాడు అనేసి చంబా అనిద్దనమాట. ఆ విషయం నాకు కూడా తెలుసులే అనేసి మనోహరి అనిద్దనమాట. అన్నీ తెలిసి నిప్పుతో చెలగాటం ఏంటి మనోహరి అనేసి చంబా అనిద్దనమాట. ఆ నిప్పుని దారి మళ్ళిచ్చి ఇంకా మనం చేయాలనుకున్నదైతే చేయాల్సిందే అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట. అసలు ఇన్ని రోజులు నువ్వు చేసే ప్రతి దాంట్లో మమ్మల్ని కూడా ఇరికిచ్చి మమ్మల్ని కూడా బుక్ చేస్తున్నావు. అసలు నువ్వు బాగి బిడ్డ చేతిలో కాదు అమర్ చేతిలోనే చచ్చిపోతావనేసి ఇంకా చంబా అనిద్దనమాట. అమరు దేశద్రోహులనైతే చంపేస్తాడు. అంతేగాని ఇంటి ద్రోహుల్ని ఏమీ చేయడు, చంపడు అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట. సరే సరే పద వెళ్ళి రణవీర్‌కి ధైర్యం చెప్తామనేసి మనోహరి, చంబా రణవీర్ ఇంటికి బయలుదేరతారనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.